చిదంబరంలో ఒకప్పుడు శివునికి ఒక గొప్ప భక్తుడు ఉండేవాడు. అతను కులం మరియు వృత్తిరీత్యా కుమ్మరివాడు. శివుని భక్తుల పట్ల కూడా ఆయనకు అత్యున్నత గౌరవం ఉండేది. వారికి సేవ చేయడానికి ఆయన ఎప్పుడూ ఆసక్తి చూపేవాడు. ఆయన ఆదర్శవంతమైన గృహ జీవితాన్ని గడుపుతున్నాడు. ఆయన మట్టితో అందమైన భిక్షాటన పాత్రలను తయారు చేసి వాటిని శివుని భక్తులకు ఉచితంగా అందించేవాడు చాలా ఆనందంతో. నీలకంఠ రూపంలో శివుడే అతనికి ఏకైక ఆశ్రయం మరియు ఆసరా. అందుకే ఆయన్ను తిరునీలకంఠ నాయనార్ అని పిలిచేవారు. లోకరక్షణ కోసం భగవంతుడు విషాన్ని ఎలా తాగాడో ఆయన ఎల్లప్పుడూ ఇతరులకి చెప్పేవాడు. మరియు తన స్నేహితులకు తన పాదాల కింద ఆశ్రయం పొందిన వారు అన్ని పాపాల నుండి ప్రక్షాళన చేయబడతారని మరియు చివరికి ఆయన నివాసానికి తీసుకువెళ్తారని హామీ ఇచ్చేవాడు. అతనిలో సద్గుణాలు ఉన్నప్పటికీ ఒకసారి అతనికి కామానికి బలయ్యాడు. ఒకరోజు అతను ఒక వేశ్య ఇంటికి వెళ్ళాడు. అతని ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అతని ధర్మబద్ధమైన మరియు భక్తిగల భార్య దీన్ని అర్థం చేసుకుంది. ఇది ఆమెను చికాకు పెట్టింది. అయినప్పటికీ ఆమె అలా చూపించలేదు మరియు మునుపట్ల అతను సేవ చేస్తూ ఉండేది. కానీ ఆమె అతనితో ఎటువంటి లైంగిక సంబంధం పెట్టుకోకూడదని నిర్ణయించుకుంది. నాయనార్ కారణం అర్థం చేసుకోలేకపోయాడు. ఒకరోజు అతను ఆమె వద్దకు రాగానే ఆమె ప్రమాణం చేసి ఇలా చెప్పింది: నీలకంఠ నామంలో నేను నిన్ను అడుగుతున్నాను, మమ్మల్ని ముట్టుకోవద్దు. ఆమె తన్ను తాను మాత్రమే ఉద్దేశించినప్పటికీ ఆమె మిమ్మల్ని అనే పదాన్ని ఉపయోగించింది. ఆమె ప్రభువు నామాన్ని తీసుకున్నప్పటి నుండి మరియు ఆమె మమ్మల్ని అనే పదాన్ని ఉపయోగించినప్పటి నుండి నీలకంఠ నాయనార్ ఆ రోజు నుండి ప్రపంచంలోని ఏ స్త్రీని ముట్టుకోకూడదని నిర్ణయించుకున్నాడు. ప్రభువు పట్ల అతని నిజాయితీ భక్తి అలాంటిది. వారు కలిసి జీవించడం కొనసాగించారు. వారు తమ స్వంత సంకల్పం గురించి గొడవ పెట్టుకోవాలనుకోలేదు. దాని గురించి ఎవరికీ తెలియదు. సంవత్సరాలు గడిచిపోయాయి మరియు వారు వృద్ధులయ్యారు. శివుడు తన భక్తుని గొప్పతనాన్ని వెల్లడించాలని మరియు అతని పేరును అమరత్వం పొందాలని కోరుకున్నాడు. కాబట్టి వేషంలో ప్రభువు తిరునీలకంఠర్ ఇంటికి వచ్చాడు. నీలకంఠర్ అతను స్వాగతించి పూజించాడు. యోగి అతనికి ఒక భిక్షాటన పాత్ర ఇచ్చి ఇలా అన్నాడు: ఓ గొప్ప ఆత్మ, నేను దీనికోసం తిరిగి వచ్చే వరకు దయచేసి దీన్ని భద్రంగా ఉంచండి. నాకు ఇది చాలా విలువైనది. దానితో సంబంధంలోకి వచ్చే దేన్నైనా శుద్ధి చేసే అద్భుతమైన లక్షణం దీనికి ఉంది. కాబట్టి దయచేసి దాన్ని అత్యంత జాగ్రత్తగా రక్షించండి. అప్పుడు శివయోగి ఆ ప్రదేశం నుంచి వెళ్ళిపోయాడు మరియు నీలకంఠర్ ఆ గిన్నెను ఇంట్లో చాలా సురక్షితమైన స్థలంలో ఉంచాడు. చాలా కాలం తర్వాత శివుడు అదే శివయోగిగా నీలకంఠర్ ఇంటికి వచ్చి ఆ గిన్నెను అడిగాడు. భగవంతుడు స్వయంగా తన మాయాశక్తితో దాన్ని ఇంటి నుంచి అదృశ్యం చేశాడు. నీలకంఠర్ దానికోసం వెతికాడు, కానీ అది దొరకలేదు. అది అతనికి ఒక రహస్యం. అతను తన్ను తాను చూసి సిగ్గుపడ్డాడు. భయంతో వణికితూ యోగి పాదాలపై పడి అది తనకు దొరకలేదని చెప్పాడు. దీంతో యోగి చాలా కోపంగా ఉన్నాడు మరియు నీలకంఠర్ దొంగ మరియు మోసగాడు అని నిందించాడు. నీలకంఠర్ ఆ గిన్నె స్థానంలో ఖరీదైనది పెట్టమని ప్రతిపాదించాడు, కానీ యోగి అంగీకరించలేదు. నీలకంఠర్ తాను ఆ పాత్రను దొంగలించలేదని, ఒక దైవిక రహస్యం ద్వారా అది ఇంట్లో నుండి తప్పిపోయిందని పదే పదే వేడుకున్నాడు. అదే నిజమైతే నీలకంఠర్ భార్య చేయి పట్టుకొని ప్రమాణం చేయాలని యోగి డిమాండ్ చేశాడు. ప్రభు పేరు మీద ఎవరిని ముట్టుకోకూడదని నిశ్చయించుకున్న నాయనార్ దీనికి నిరాకరించినప్పుడు యోగి ఈ అయిష్టతలకు కారణం నీలకంఠర్ వాస్తవానికి దొంగతనం చేశాడనే వాస్తవం అని పేర్కొన్నాడు. వారు కోర్టుకు వెళ్ళారు. బ్రాహ్మణులు కేసును విచారించారు. యోగి కోరినట్లుగా నీలకంఠర్ వాగ్దానం చేయమని కోరారు.
నీలకంఠ తన భార్యతో పాటు ట్యాంక్లోకి దిగాడు. వారి చేతితో ఒక కర్ర ఉంది మరియు ప్రతి ఒక్కరూ దాని చివరను పట్టుకున్నారు. యోగి దీనికి అభ్యంతరం వ్యక్తం చేశాడు మరియు నీలకంఠ తన భార్య చేతిని తన చేతితో పట్టుకోవాలని కోరుకున్నాడు. నీలకంఠ తనకు మరియు తన భార్యకు మధ్య ఉన్న రహస్య సంబంధాన్ని ఇకపై దాచలేకపోయాడు. కాబట్టి మొత్తం కథను కోర్టుకు వివరించాడు. ఈ కథనం తర్వాత నీలకంఠర్ మరియు అతని భార్య కర్రీ యొక్క 2 చివరలను పట్టుకొని ట్యాంక్లో మునిగిపోయారు. ఒక అద్భుతం జరిగింది. వారు నీటి నుండి బయటకు వచ్చినప్పుడు వారి యవ్వనం మరియు అందంతో ప్రకాశించారు. శివయోగి వారి మధ్య నుండి అదృశ్యమయ్యాడు మరియు శివుడు మరియు తల్లి పార్వతి ఆకాశంలో కనిపించి వారందరినీ ఆశీర్వదించాడు. ప్రభువు ఇలా అన్నాడు: స్వీయ నియంత్రణ మరియు భక్తితో కూడిన జీవితాన్ని గడిపిన యోగ్యత కారణంగా మీరు నా శాశ్వత నివాసంలో ఎప్పటికీ యవ్వనంగా జీవిస్తారు. ఈ విధంగా ప్రభువు తనకు అత్యున్నత భక్తి యొక్క మహిమను నామంలో ప్రమాణం చేసిన తర్వాత నీలకంఠర్ కామపూరిత ఆలోచనలు లేదా చర్యల నుండి దూరంగా ఉండడానికి ఇది మాత్రమే సాధ్యం చేసింది మరియు నీకు శాశ్వత యవ్వనాన్ని ప్రసాదించే బ్రహ్మచర్య జీవితాన్ని మరియు ఒక సాధువు యొక్క సద్గుణం యొక్క ఆడంబరాన్ని వెల్లడించాడు. ఓం నమః శివాయ.